చొరవ తీసుకొని సంప్రదింపులు జరిపి న్యాయమైన డిమాండ్లు చేసి ఈ యొక్క కార్మికుల యొక్క ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట తప్పడం వల్ల లాస్ట్ ఇయర్ మేలో జేఏసీ ఏర్పడి కార్మికులందరూ కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపి డిమాండ్లన్నీ కూడా అంగీకరిస్తామని చెప్పి సంవత్సరం అవుతా ఉంది. సంవత్సర కాలంలో ఎక్కడ కూడా ప్రభుత్వం చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు కానీ, ఆర్టీసీ కార్మికుల యొక్క డిమాండ్లు కానీ ఎక్కడ అమలు చేసినటువంటి దాఖలాలు కనిపిస్తలేవు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 39,000 మంది కార్మికులు వాళ్ళ యొక్క డిమాండ్స్ని, ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేర్చాలని చెప్పి ఆర్టీసీ కార్మికులందరూ కూడా సమ్మెకు దిగితే ప్రభుత్వం పోలీసు వాళ్ళని పెట్టి ప్రైవేట్ బస్సు యాజమాన్యాన్ని, రెగ్యులరైజ్ కానటువంటి డ్రైవర్లని, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని అందరూ కూడా మీరు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించొద్దు, ఒకవేళ మద్దతు ప్రకటించినట్లయితే ఆర్టీసీ ప్రైవేట్ బస్సుల్ని అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేస్తామని, ఆర్టీసీలో పనిచేసేటువంటి ప్రైవేట్ ఎంప్లాయీస్ని అందరూ కూడా బెదిరిస్తున్నారు, పోలీసులను పెట్టి కేసులు చేపిస్తూ ఉన్నారు. దీనివల్ల ఆర్టీసీ కార్మికుల యొక్క ఉద్యమాన్ని నీరుగార్చాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా ఆర్టీసీ కార్మికులకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ అమలు చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండే 39,000 మంది కార్మికుల కుటుంబాలు మీకు ఓట్లేస్తే మీరు అధికారంలోకి వచ్చిండ్రు, ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండమని చెప్పి కార్మికులందరూ కూడా ముక్త కంఠంతో అడుగుతున్నారు. దానిలో తప్పే ఉంది. మీరు మాట చెప్పింది కదా, మీరు అమలు చేస్తామన్నారు కదా, ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పింది కదా, చేయండి. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని, ప్రైవేట్ బస్ కార్మికుల్ని వాళ్ళని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మద్దతు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తుంది. మా డిమాండ్ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా డిమాండ్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలన్నీ కూడా, ఆర్టీసీ కార్మికుల్ని ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని చెప్పిన మాటల్ని కట్టుబడి ఉండమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి చేసే వరకు ఆర్టీసీ కార్మికులకు మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఆర్టీసీ కార్మికులతో కలిసి మీరు పనిచేయండి, మిమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. మీరు రెగ్యులరైజ్ అయిన తర్వాతనే ఆర్టీసీ యొక్క వీల్ కదులుతుంది, ఆర్టీసీ బస్సు బయటకు వెళ్తుంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కొంతమంది ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి, కొంతమంది ప్రైవేట్ కాంట్రాక్టర్లను పెట్టి
రోడ్డు మీద బస్సులు నడుపుతూ ఉంటే ఆ బస్సులలో ఎక్కినటువంటి ప్రజలందరూ కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నాడు పోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు కరీంనగర్లో ఒక బస్సు యాక్సిడెంట్ అయింది, చాలామంది గాయాలైనాయి, చాలామంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ప్రైవేట్ డ్రైవర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసే సమస్య ఉండదు, మిమ్మల్ని కూడా వాడుకొని వదిలిపెడతారు. కాబట్టి అటు ప్రైవేట్ డ్రైవర్లు కానీ, కాంట్రాక్టర్లు కానీ, ప్రైవేట్ బస్సుల యాజమాన్యం కానీ, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా అందరూ కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.